ఏపీలో గూండారాజు నడుస్తోంది. రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగింది. శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్లా తంతారు. ఏడాదిన్నర పాటు పాదయాత్రలో ప్రజల మధ్యే ఉంటానన్న వైఎస్ జగన్. అరవ శ్రీధర్ వ్యవహారంపై మాట్లాడేందుకు పవన్ నిరాకరణ. మీడియా ప్రశ్నలకు మాట్లాడకుండానే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం. జనసేన ఎమ్మెల్యేను శిక్షించాలంటూ నగరిలో భారీ నిరసన. రోడ్డుపై బైఠాయించిన రోజా, భూమన, చంద్రశేఖర్ రెడ్డి. జనసేన అంటే కామసేన, కామాంధుల సేన అంటూ నినాదాలు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీం తీర్పుకు విరుద్ధం. రేపు గీతం వర్సిటీలో కబ్జాకి గురైన భూమిని సందర్శిస్తామన్న బొత్స. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశం. వికారాబాద్ జిల్లా యాచారంలో దారుణం. ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నారని ఇంజెక్షన్ ఇచ్చి తల్లిదండ్రుల్ని చంపిన కూతురు. పేకాడుతూ అడ్డంగా దొరికిన మంత్రి సంధ్యారాణి కుమారుడు. పోలమాంబ సిరిమానోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించిన దుస్తుల్లోనే పేకాడిన పృథ్వీ. ఘనంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. భారీగా తరలివస్తున్న భక్తులు. మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి దగ్గర మెట్రో పిల్లర్ ని ఢీకొట్టిన కార్. 2 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి, 6గురికి తీవ్ర గాయాలు. అజిత్ పవార్ మృతితో శోక సంద్రంలో మునిగిపోయిన మహారాష్ట్ర. అత్యవసర ల్యాండింగ్ సమయంలో బండరాయిని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి పార్లమెంటు నివాళి. సంతాపం తెలిపిన ఉభయ సభలు, మౌనం పాటించిన ఎంపీలు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రారంభమైన వింగ్స్ ఇండియా కార్యక్రమం. అధునాతన ఫీచర్స్ తో రన్వేపై కనిపిస్తున్న విమానాలు.